హలో హానా, దిస్ బాల్ అగైన్. వెల్కమ్ టు బాలాజీ పర్యటన. సో నేను యాక్చువల్గా శాన్ ఫ్రాన్సిస్కోలో యూనియన్ స్క్వేర్ అనే ప్లేస్లో ఉన్నాను. దీనికి పక్కన పర్ల్ స్ట్రీట్ అని ఉంటుంది. సో ఒక హిస్టారికల్ ట్రామ్ రైడ్ ఒకటి ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కోలో, పాత వుడెన్ ట్రామ్ అనమాట. అది ఆ రైడ్ తీసుకొని వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. పక్కనే పర్ల్ స్ట్రీట్ అనమాట యూనియన్ స్క్వేర్కి. పర్ల్ స్ట్రీట్, దీంట్లో వుడెన్ ట్రామ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆగింది చూడండి, వుడెన్ ట్రామ్ పాతది అన్నమాట, హిస్టారికల్. సో ఇది ఎక్కుతాను, ఎక్కి బీచ్ వరకు వెళ్తాను. ఎక్కుదాం, కాకపోతే ఇది స్టార్టింగ్ పాయింట్లో ఎక్కుదాం. ఇది ఏంటంటే ఆ ట్రాక్ నుంచి ఈ ట్రాక్కి రావడానికి సో టర్న్ చేస్తారనమాట. ఇది వెళ్ళిపోతుంది, అలాంటి దాంట్లోనే మనం కూడా వెళ్దాం. సో స్టార్టింగ్లో రోడ్ స్టార్టింగ్లో నుంచి స్టార్ట్ అవుతాయి, అక్కడికి వెళ్తున్నా. సారీ సో అతను ఎవరు మనం డబ్బులు అడుగుతున్నాడు. సో కాఫీ తాగుతూ పర్ల్ స్ట్రీట్ మన ట్రామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఇంకో ట్రామ్. సో ఇది అనమాట స్టార్టింగ్ పాయింట్. ఇటు ఇంకా ట్రాఫిక్ ఏం రాదు, ట్రాఫిక్ ఇటు వెళ్ళాడు కాదు, ఉంటుంది ట్రైన్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఇండియన్స్ అయితే బాగా కనిపిస్తారు. ట్రైన్ టర్న్ చేయడానికి వెళ్తున్నారు. మనం అర్జెంటుగా ఫాస్ట్గా వెళ్తే నేను షూట్ చేయగలం దగ్గరికి. చూడండి, అందరూ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ట్రైన్ ఎక్కడానికి లైన్ ఆ ఎదరిది. ఇప్పుడు చూడండి, సో మేనర్గా తోస్తున్నారు ట్రైన్ ట్రాక్ తిప్పడానికి. ఇటు ట్రాక్ నుంచి అటు ట్రాక్ తిప్పడానికి మేనర్గా తోస్తున్నారు. తర్వాత కూడా వెనక నుంచి పుష్ చేస్తున్నారు. పుష్ చేసి మళ్ళీ అతను ముందు ట్రాక్కి తిప్పేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఎక్కుతారనమాట. ఇది చేంజింగ్ ట్రాక్ అంటాడు ఇక్కడ. అంతా కూడా అది తిప్పడం చూడడానికి, ప్లస్ ఈ ట్రైన్ ఎక్కడానికి ఇది లైన్, ఇంత పెద్ద లైన్ చూడండి, అటువైపు వరకు ఉంది. సో మనం లైన్లో నుంచుందాం. ముందైతే కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం. సో వాళ్ళంతా ఎక్కుతున్నారు చూడండి. ఇది ఒక టూరిస్టిక్ స్పాట్ అనమాట, టూరిస్టిక్ రైడ్ ఇది. ఇక్కడ చూడండి, ఇవి రూట్స్ అనమాట. 3 రూట్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడున్నా ఉంటుంది కింద పోవాలి. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మనకి గ్రీన్ అయిపోయిన తర్వాత వెళ్తుందో లేదో నాకు ఐడియా లేదు. సో నేనైతే ఈ బీచ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా. చదవకుండా మ్యాప్ చూసేస్తున్నా. ఇది మెయింటెనెన్స్లో ఉంటాయి, వీటికి బస్సు ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకోండి అని చెప్పడానికి ఈ బస్సెస్ నెంబర్స్ ఇక్కడ వేశారనమాట. నేను ఏదో అనుకున్నా, బట్ మళ్ళీ బాగానే దొరికింది మనకి మ్యాప్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలనుకుంటున్నా. ఇది వెళ్తుందా? ఎస్, ఇది బీచ్కి వెళ్తుంది. బీచ్కి వెళ్ళేదే, కానీ
మనం అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. మొత్తం లైన్ ఉంది, మనకు కనీసం 1 అవర్ దాకా దొరకదు. సో ఒకవైపుకి $8 అంట టికెట్. సో ఇది మనం ఎక్కుదాము. చూడండి 157 అయిందంట. 1873లో దీన్ని స్టార్ట్ చేశారంట. వెనక్కి వచ్చి లైన్లో అయితే నుంచున్నా. ఇంత పెద్ద లైన్, కనీసం నాకు 1 అవర్ పడుతుంది, బట్ వర్త్ వెయిటింగ్. సో వెయిట్ చేసి ఎక్కాక మళ్ళీ షూట్ చేస్తాను, దగ్గరికి వెళ్ళాక మళ్ళీ షూట్ చేస్తాను. మీరు ఇక్కడ గమనిస్తే ఆ టర్న్ అయిన చోట పవర్ ఉండదు కదా, అటు ఇటు తిరుగుతుంది కదా. సో అందుకని అక్కడ మాన్యువల్గా తోస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ పడింది, ఆయన ఒక చిన్న లివర్ లాగుతున్నాడు. అది లివర్ లాగిన తర్వాతే అది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఒక అతను చిన్న లివర్ తీసుకుని దాన్ని లాగుతున్నాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది వెళ్ళగానే నెక్స్ట్ది వచ్చి టర్న్ అవుతుంది అన్నమాట. దగ్గరికి అయితే వచ్చాను. ఫ్రంట్ సీట్ కావాలి మనకి. సో కొంతమంది ఉన్నారు కానీ స్కిప్ చేయాల్సి వస్తుందేమో, ఏదో తొందరగా వెళ్ళి అటువైపు ఎక్కాల్సి వస్తుందేమో. చాలాసేపు పట్టింది, 1 అవర్ పట్టింది. కనీసం ఒక 8 అయిన ట్రైన్స్ వెళ్ళాక ఇది మనకు దొరుకుతుంది. చూద్దాం. చెప్పా కదా 150 years ఓల్డ్. అండ్ ఒకప్పుడు ఎలా ఉన్నాయో అలా కనిపించడానికి పెయింట్ చేశారంట. 1893 to 1902లో ఇవి చూడడానికి ఎలా ఉన్నాయో అలా చేశారంట పెయింటింగ్. ఫ్రాన్స్ అనేది చాలా చరిత్ర ఉన్న సిటీ యూఎస్లోనే. అండ్ ప్రజెంట్ అయితే బే ఏరియా అంటారు కదా, సిలికాన్ సిటీ, వాట్ ఎవర్ అంతా ఇదే. ఫేస్బుక్, గూగుల్, సేల్స్ ఫోర్స్, యాపిల్ అన్నింటి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి. సో చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడే పుట్టాయి యాక్చువల్గా. సో ఆ ఊర్లో ఇది ఒక హిస్టారిక్ ప్లేస్. చాలామంది ఎక్స్పీరియన్స్ కోసం ఇలాగా ఫుడ్ బోట్ చేసుకుంటూ కూడా వెళ్తారు. నేను చాలామందిని చూసాను. ఆ పిల్లల్ని కూడా ఫుడ్ బోట్ చేసి చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి పెద్ద రిస్క్ లేదు. వెనకాల కూర్చుంటే పెద్ద మజా ఉండదు. సో ఫ్రంటే కూర్చుందాం. సో ఇది వెళ్ళిపోతుంది. ఇది బీచ్కి వెళ్ళదు, టైలర్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇది బీచ్. మన ఫ్రంట్ దొరికినా దొరకపోయినా ఇది ఎక్కాలి, ఎందుకంటే ఆ తర్వాత బీచ్కి మళ్ళీ 2 trains తర్వాత వరకు బీచ్ ఉండదు. సో ఇది ఎక్కుదాం మనం. ఫ్రంట్ ఉన్నారు వీళ్ళందరూ. ఫ్రంట్ కనుక కూర్చుంటే మనకి అవ్వదు, లేదంటే కొంచెం ఫ్రంట్ కూర్చోడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఒక బిల్డింగ్ వాళ్ళు ఫోటో పెట్టారు చూడండి. పాత రోజుల్లో ఇలా ఉండేవంట ఫొటోస్ అప్పుడువి. ఇక మనం ఎక్కబోతున్న ట్రైన్ ఇది బీచ్కి వెళ్తుంది, ఐరన్ బీచ్. కొంతమంది జస్ట్ ఎక్కాలి అనుకున్న వాళ్ళు ఏ ట్రైన్ పర్లేదని ఎక్కుతున్నారు.
లేదు స్పెసిఫిక్ ఏరియాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది బీచ్ ట్రైన్ కాబట్టి బీచ్కి వెళ్ళే వాళ్ళంతా వీళ్ళు వదిలేసారు ఒక ట్రైన్. యాక్చువల్గా ట్రైన్ వదిలేసి ఎక్కుతున్నారు. విల్ ట్రై అవర్ బెస్ట్. సో మనకైతే అదర్ సైడ్ దొరికింది. సో ఇదన్నమాట ట్రైన్. సో ఇక్కడ ఈయన ఆపరేట్ చేస్తున్నాడు. ఇది దొరికింది. సో మనం ఎక్కబోతున్నాం. అయితే ఇక్కడ ఫుడ్ బోర్డ్ చేయడానికి ఉన్నారు. స్టార్ట్ అయితే అయిపోతుంది. మరి టికెట్ చెక్ చేయలేదు. మనమైతే టికెట్స్ తీసుకున్నాం. వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ట్రాఫిక్ వచ్చినప్పుడు రెడ్ లైట్స్ కూడా వీళ్ళు ఆ రెడ్ పడినప్పుడు కూడా వీళ్ళు ఫాలో అవుతారు స్ట్రిక్ట్గా. ఖచ్చితంగా స్టాప్ ఉన్నప్పుడే దిగాలి. ఇక్కడ కొడితే అక్కడ దిగుతానంటే ఒప్పుకోరు. సో చూడండి చాలామంది ఊరినే జస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కుతున్నారు. సో దీన్ని చాలా ఆపరేట్ చేస్తున్నారు. లివర్ ఎలా స్పీడ్ అవన్నీ కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ బోర్డింగ్ చేస్తున్న వాళ్ళని కూడా ముందుకు రండి వెనక్కి వెళ్ళండి అని చెప్తున్నారు. వెనకైతే వచ్చేసాం. ఇంకా ఎందుకైతే వచ్చేసాం. ఇక్కడ దిగిపోవాలి ఇంకా. సో ఇది గాయ్స్, సో ఇక్కడితో ఈ ట్రైన్ రైడ్ అయిపోయింది.
ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి టర్న్ అయిపోయి వెళ్ళిపోతుంది. అక్కడ ఎంత క్యూ ఉందో చూద్దాం. ఇదే బీచ్. క్యూ లేకపోతే ఎక్కి లొంబార్డ్ స్ట్రీట్లో దిగుదాం, క్యూ ఉంటే మాత్రం వెళ్ళిపోదాం. ఇంకా ఇటు నుంచి కూడా ఎక్కి అటు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మళ్ళీ మనం పౌల్ స్ట్రీట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడ నుంచి రిటర్న్ పౌల్ స్ట్రీట్కి వెళ్దామా లొంబార్డ్ స్ట్రీట్ వెళ్దామా అనుకున్నాను, కానీ మళ్ళీ అంతసేపు వెయిట్ చేయాలి. చూడండి ఇక్కడ కూడా టర్న్ చేస్తారనమాట. అక్కడే కాదు, ఇక్కడ కూడా టర్న్ చేస్తారు. ఆ టర్న్ చేయడం కూడా వీడియో తీస్తా. నెక్స్ట్ కార్ది, దీని కేబుల్ కార్ అంటారు యాక్చువల్గా. ట్రామ్ ట్రైన్ వాట్ ఎవర్, బట్ దీని పేరు మాత్రం కేబుల్ కార్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వీడియో మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ చేద్దరు కానీ మీరు కూడా. చూడండి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. నేను ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి. అండ్ ఇదంతా కూడా బే అన్నమాట. ఇదేంటంటే సముద్రం నుంచి కొంచెం ఇలా ముందుకు ఉంటుందన్నమాట. ఇదంతా మనం ఉన్నదంతా పెనున్సులా, దానివల్ల ఇక్కడ వేవ్స్ ఉండవు, లోపలికి ఉంటుంది. ఇది ఓషన్ బీచ్ కూడా పెట్టాను నేను వీడియో, అది కూడా మీరు డెఫినెట్గా చూడండి. అవన్నీ లాస్ట్ ఇయర్ వీడియోస్. అక్కడి నుంచి పియర్ అవన్నీ. సో అక్కడ దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా గిరడల్లి అని, అది చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ కింద కనిపించేది గిరడల్లి స్క్వేర్. ఇది చాలా ఫేమస్. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ అవన్నీ చాలా ఫేమస్ అంట, చాక్లెట్తో తయారు చేస్తారు. అండ్ ఆ వీడియో తీసాను, ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా చూడండి చిన్నగానే అనిపిస్తుంది, వీలైతే దీంట్లోనే రిటర్న్ వెళ్ళిపోతుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ టికెట్ వచ్చి $8, 1.5 hour పనిచేస్తుంది అనమాట. అంటే మనం ఎన్నిసార్లు అటు ఇటు తిరిగినా 1 గంటన్నర సేపు $8, అంటే ఇంచుమించు 700 వరకు టికెట్ పడుతుంది. ఇది జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ కింద వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కువ మంది వస్తారు. ట్రావెల్ చేసేవాళ్ళు ఇది ఎక్కరు, ఎందుకంటే ఇది స్లోయెస్ట్ కాబట్టి. జనరల్గా శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. ఇంకా టికెట్ తీసుకోవడానికైతే దీన్ని ముని అంటారు. ముని అనేవి బస్సెస్, నెక్స్ట్ ఈ కేబుల్ కారు, నెక్స్ట్ ట్రామ్స్ అన్నీ కూడా ముని కింద వస్తాయి. కొన్ని వచ్చి క్లిప్పర్ కింద వస్తాయి. 2 డిఫరెంట్. క్లిప్పర్ అనేది ఒక డిఫరెంట్ సర్వీస్ అనమాట. సో ఈ మునిలో మనం టికెట్ తీసుకోవచ్చు $8 పెట్టి. లేదు మొబైల్ యాప్ లేదు నా దగ్గర అనుకుంటే వెనకాతల ఒక కౌంటర్ ఉంది, అలా కౌంటర్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట టికెట్. సో ఇప్పుడు ట్రైన్ ఇంకోటి టర్న్ చేయడానికి వస్తుంది చూడండి. సో వీళ్ళు టర్న్ చేస్తున్నారు కదా ఇక్కడ ఇటుపక్క, ఇది బీచ్ దగ్గర. ఇందాకలో మనం అక్కడ చూసింది వచ్చి పౌల్ స్ట్రీట్లో, ఇది మళ్ళీ ఎక్కేసిన పౌల్ స్ట్రీట్ వెళ్ళిపోతా. ఇది షూట్ చేయడానికనే ఆగాను. సో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాలతో పర్యటన ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.